అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్న మిత్రులారా, అత్యంత అద్భుతమైన పుస్తకం నక్షత్ర మిత్రులు. ఎవరు నక్షత్ర మిత్రులు? ఆ పుస్తకం చదివితే ఏం జరుగుతుంది, మన గురించి మనం తెలుసుకుంటాం. అసలు నక్షత్ర మిత్రులు ఎవరో తెలుసుకోవడము అంటే అసలు మనం ఎవరు, మనం కిందికి ఎందుకు వచ్చాం అనేటివి అద్భుతంగా మనం చదివినప్పుడు తెలుసుకున్నాం. సో ఆ నక్షత్ర మిత్రులు పుస్తకాన్ని గత 2 ఎపిసోడ్లుగా అద్భుతంగా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇది నక్షత్ర మిత్రులు 3వ ఎపిసోడ్. ఈ 3వ ఎపిసోడ్ మరిన్ని అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీకి ఆచార్యులుగా వ్యవహరిస్తున్నటువంటి లక్ష్మీ పార్వతి గారు. వారితో మాట్లాడదాం, అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు. శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ఎపిసోడ్ 3 మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 3వ ఎపిసోడ్లో ఉన్నాం, రైట్? సో ఇందులో ప్రాథమిక సృష్టికర్త అంటే ఎవరు అని చెప్తారు మేడం? ప్రాథమిక సృష్టికర్త ఎవరైతే ప్రాథమిక సృష్టికర్త అనుకుంటున్నామో, ప్లైడియన్స్ ఆయన గురించి మనకు ముందు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు మనము ఎలా జీవించాలి అన్నది మనకు బాగా అర్థమవుతుందన్నమాట. దానికోసం మరి ఎవరైతే ఉన్నాడో ఈ ప్రాథమిక సృష్టికర్త, ఆయన ఫస్టు మహాశక్తిగా, ఆ చైతన్యంగా, అలాగే తనను తాను గమనిస్తూ సాక్షిగా ఉండిపోయాడు. అలా తన్ను తాను గమనిస్తూ ఉన్నప్పుడు తన నుంచే ఆ కాంతి ఉద్భవించింది. కాంతి అంటే ఆలోచన. ఆ ఆలోచనే, ఆ కాంతి సాంద్రీకృతం అవుతూ అది సృష్టిగా మారింది. అలా సృష్టి ఆరంభమైంది. అప్పుడు ఆ మహాశూన్యం నుంచే సృష్టి మొత్తం జరగటం మొదలుపెట్టింది. అన్నీ చేసేస్తాడు. బ్రహ్మాండాలన్నీ సృష్టిస్తున్నారు, విశ్వాలన్నీ సృష్టిస్తున్నారు, పెద్దవి చిన్నవి గ్రహాలు అన్నీ అలా సృష్టిస్తూ పోతున్నారు. అనంతంగా, చిత్ర విచిత్రంగా, ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. ఆ భగవంతుడికి మళ్ళీ ఆలోచన వచ్చింది, అంతా నేనే చేసేస్తే ఎలా అని చెప్పి తన శక్తినంతా కూడా తన అంశాత్మలుగా వాటిని సృష్టించి వాటికి చెప్పేశాడు, నా శక్తులన్నీ మీకు ఇచ్చేశాను, నాలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇచ్చేస్తున్నాను, మీరు హాయిగా స్వేచ్ఛగా సృష్టి జరపండి అని మనకి ఇచ్చేశారు. అప్పుడే ఆయనే మనకు ఆ స్వేచ్ఛా సంకల్ప సీమ ఇచ్చినట్టు అయిపోయింది. అంటే ఆ ప్రాథమిక సృష్టికర్తకు ఉన్న అన్నీ మన దగ్గర ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఓ, మరి అడ్డుపడేది ఏంటని చెప్తున్నారు? మరి అన్నీ ఉన్నా కూడా అన్నీ ఉన్నాయి, మనం తెలుసుకోవటం లేదు కదా. తెలియకపోవడమే అన్నీ ఉన్న అల్లు నోటేషన్ అంటారు అంటే మనం తెలుసుకోకపోవడమే. ఎక్కడో ఎదుగుతున్నాం, అంతా మనలోనే ఉంది. సాక్షాత్తు ఆ దైవం మనలో ఉంది. ఆయన ఎలా సృష్టించాడో మనం కూడా అలాగే సృష్టించుకోవచ్చు. ఆయన మనకు అర్థమైతే గనక ఆయన ఇందుకు ప్లైడియన్స్ చెప్పేది అదే. అందుకనే మీరు ప్రాథమిక సృష్టికర్త గురించి తెలుసుకుంటే మీ సృష్టి ఎలా చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది. సో అంటే ఆ విధంగానే స్వేచ్ఛ సంకల్పం అనేది ఈ విధంగా వచ్చాయా మేడం? దానికి ఏమన్నా ప్రత్యేకంగా చెప్పారా? స్వేచ్ఛా సంకల్పం అనేది అంతే, ఆయన ద్వారానే వచ్చింది. అందుకనే ఎవరి దాంట్లో ఏమి ఏలు పెట్టరు, ఒకరి దాంట్లో ఒకళ్ళు వేలు పెట్టకూడదు. అది సృష్టి నియమం. అంటే ఎదుటి ఎవరి జీవితాల్లో వేలు పెట్టడాలు లేవు, ఎవరి స్వేచ్ఛతో వాళ్ళు జీవిస్తున్నారు. స్వేచ్ఛతో వాళ్ళు జీవించండి. మనం గైడ్ చేయొచ్చా? మరి ఇప్పుడు ఒకరు చేసేది మనకు డిఫరెన్స్ కనబడుతుంది, ఇలా కాదు ఇది సరైనదని కనబడ్డప్పుడు మనం చెప్పొచ్చా? చెప్పచ్చు, చెప్పటంలో తప్పు లేదు. కానీ వదిలేయాలి, స్ట్రెస్ చేయొద్దు, ఇలా ఉండాలని ఒత్తిడి కానీ మనకు అనుగుణంగా ఉండాలని చేయొద్దు. చేయకూడదు. స్వేచ్ఛ సంకల్పం ప్రతి ఒక్కరికి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి.
ఆ సృష్టికర్త నుండే వచ్చాం మనందరం. వచ్చాం. ఆయనలో ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు మనకున్నాయి. ఇది ఏకత్వం. అది ఏకత్వం అందరిలో ఉంది. అది గుర్తించటంలా మనం. అది గుర్తించమని చెప్తున్నారు ప్లైడియన్స్. అందుకనే మీరు సృష్టికర్త గురించి తెలుసుకోవాలి. మీరు ఆయన నుంచి వచ్చిన అంశలే కాబట్టి మీకు అనంతమైన శక్తులు మీలో ఉన్నాయి, అదే తెలుసుకోండి అంటున్నారు. అంటే ఇది అంతా ధ్యానం ఉంటేనే అర్థమవుతుంది, ధ్యానం ఉంటేనే మీరు సృష్టి చేయగలరు అనేది ఏమన్నా ఉంటుందా మేడం? ధ్యానమే ఇక్కడ. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటావు? నో వే. ఓన్లీ ధ్యానం ద్వారానే నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. నీ లోపలికి నువ్వు వెళితేనే నీకు అర్థమవుతుంది. సో ఆ విధంగా తెలుసుకున్నప్పుడే సృష్టిని సరిగ్గా చేయగలుగుతాం. అంతే. అంటే అది ధ్యాన సాధన లేనంత వరకు తన గురించి తనకు తెలియదు. ఆ సృష్టికర్త వేరు నేను వేరు అనుకుంటూ జీవిస్తాం. బయట వెతుక్కుంటూ ఉంటాం. పైగా అది సమాజంలో ఎత్తుక్కుంటూ ఉంటాము. లేకపోతే ఆ స్వామీజీ అంటాం, ఈ స్వామీజీ అంటాం, వాళ్ళు అంటాం, ఆ దేవుడు అంటాం, ఈ దేవుడు అంటాం, బయట వెతుకుతూ ఉంటాము. ఈ యాత్రలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, నీలాలు ఇవ్వాలి, ముడుపులు కట్టాలి అనేది బయట వెతకడం స్టార్ట్ అవుతుంది. కానీ చాలామంది మన ఇప్పుడున్న సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ పుస్తకాలు అంటున్నారు మేడం. అంటున్నారు ఎందుకంటే సత్యం తెలియట్లేదు కదా, ఈ మాయలో కూరుకుపోయి ఉన్నాం కదా. ఇప్పుడు ఇదే శాశ్వతం అని చెప్పి అనుకుంటున్నాము. ఈ సమాజము ఇది ఇందులో ఏదైతే మన కంటికి ఎదురుగా ఏదైతే చూస్తూ ఉన్నామో అదే శాశ్వతం అని చెప్పి నమ్మేస్తున్నాము. అంతకంటే భిన్నంగా మనం ఉన్నామన్నది మనం తెలుసుకోలేకపోతున్నాము. అది ధ్యానం చేస్తేనే నువ్వు తెలుసుకుంటావు. ధ్యానం చెయ్యందే నువ్వు దీంట్లో నుంచి బయటికి రావు. ఓకే. సో ధ్యానం చేసి ప్రాథమిక సృష్టికర్త గురించి తెలుసుకుంటే తనకు తాను తెలుసుకుంటాడు. అంతే. తను స్వేచ్ఛతో సంకల్పంతో ఉంటారు అంటున్నారు. ఎదుటి వాళ్ళ స్వేచ్ఛ సంకల్పాన్ని కూడా గౌరవిస్తావు. నీకంటూ నీ స్వేచ్ఛ నీకు తెలిసినాడే ఎదుటి వాళ్ళకి కూడా స్వేచ్ఛ ఇవ్వాలని తెలుస్తుంది. అందరికీ స్వేచ్ఛగా ఉండాలని తెలుసు ఉంటారు మేడం. కానీ ఎదుటి వాళ్ళను వాళ్ళ స్వేచ్ఛకు వదిలిపెట్టడానికి ఇష్టపడరు కదా. అజ్ఞానం వల్లే. అది నీకంటూ నువ్వు ఏ విధంగా అయితే హాయిగా ఉంటున్నావో, నీకేదైతే ఇబ్బంది కలుగుతుందో అది నీకు తెలుస్తాయి కదా. నీ గురించి నీకు తెలుసు కదా. నువ్వు ఇబ్బంది పడింది ఎదట వాళ్ళు ఇబ్బంది పెట్టకు. నువ్వెంత వాళ్ళు అంతే. అందరిలో ఉన్నది ఆ సృష్టికర్త, అందరిలో ఉన్నది ఆ దైవమే. అంటే ఈ స్వేచ్ఛా సంకల్పం అర్థమైనప్పటికి కూడా ఈ సమాజానికి అనుగుణమైన ప్రిన్సిపల్స్తో ఇలా ఉండాలి కదా, అలా ఉండాలి కదా అనుకుంటారు. ఎందుకంటే ఈ మూడో పరిధిలో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ మనస్సుతోనే ఉంటున్నాము. శరీరమే నేను అనుకున్నప్పుడు ఇవి వస్తుంది. నువ్వు ఏకత్వంలోకి ఎప్పుడవుతావో, నీ ఫ్రీక్వెన్సీ పెంచుకుంటావో, నువ్వు ధ్యానాన్ని పెంచుకున్నప్పుడు నాకు నీకు ఆ ఏకత్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ధ్యాన సాధన పెరిగి శక్తితో జ్ఞానంతో ఉన్నప్పుడే ఈ అవగాహనతో ఉంటాం. ఏకత్వంలో వచ్చేస్తావు. అంటే ధ్యానంలో ఉన్నంత మాత్రాన ఇవి రావు. ఇప్పుడు చాలా మంది సాధకులు ఎదుటి వాళ్ళ స్వేచ్ఛను హరించేటట్టు, లేకపోతే ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం ఇప్పుడు సంస్థల్లోనే ఎక్కువ జరుగుతుంది కదా మేడం. సాధకుల మధ్యనే జరుగుతున్నాయి యుద్ధాలు. ఎందుకని జరుగుతున్నాయి అంటే ఇదే కారణము చెప్తున్నా కదా. నువ్వు ఆ లెవెల్కి 5వ పరిధి లెవెల్కి వెళ్తే కానీ నీలో ఈ చేంజెస్ రావు. ఓన్లీ ధ్యానంలోకి వచ్చానంటే సరిపోదు. నువ్వు ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. నీ ఫ్రీక్వెన్సీ పెంచుకున్నప్పుడే నీకు అందరిలో అది మమాత్మ సర్వభూతాత్మ అని నీకు అర్థమవుతుంది. వండర్ఫుల్ పాయింట్ మేడం ఇది. అంటే 3rd డైమెన్షన్ నుండి 5th డైమెన్షన్కి వెళ్తున్న క్రమంలో ఎర్త్ అయితే వెళ్తుంది, కానీ మన ఫ్రీక్వెన్సీతో మనం వెళ్ళామాలే చూసుకోవాలి. అంతే. అది ఎవరికి వారే. ఇప్పుడు మళ్ళీ అవే మాటలతో అవే ఆలోచనలతో ఉన్నామంటే ఇంకా మనం 5th డైమెన్షన్కి ఇంకా దగ్గరగా వెళ్ళట్లేదని అర్థం. రైట్ మేడం. మరి ఇంటర్ గెలాక్సిక్ ఫెడరేషన్ సెంటర్ స్టార్ట్ చేయాలని ఎలా ఐడియా వచ్చిందంట? ఇప్పుడు ఇలా సృష్టి జరుగుతూ ఉంది. తర్వాత అంశాలకి ఇది అప్పచెప్పేశారు కదా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు సృష్టి చేయండి అన్నారు. చక్కగా వీళ్ళు అన్నిటికీ చక్కగా వెళ్ళారు. ప్రతి విశ్వంలోకి వెళ్తున్నారు, జీవరాశిని సృష్టిస్తూ ఉన్నారు, నూతన సృష్టిలు చేస్తూ ఉన్నారు, గమనించుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు చేసిన సృష్టికి వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. ఇలా బాగా చేస్తూ ఉన్నారు. చక్కగా వీళ్ళే 1,00,000 మంది అయిపోయారు.
ఇలా సృష్టి జరుపుతూ ఉన్నారు. ఇలా జరుపుతూ ఉన్నప్పుడు వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఇన్ని విశ్వాలు సృష్టిస్తూ ఉన్నాము, చేస్తూ ఉన్నాము, ఇదంతా ఒకే చోట పెడితే గనక ఇన్ని చోట్ల జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక ప్లేస్లోనే మనము కనుక ఇదంతా స్టోర్ చేసుకుంటే గనక ఈ సమాచారం అంతా కూడా ఒక చోట చేస్తే గనక అన్ని చోట్ల తిరగకుండా ఇక్కడే అన్నీ పొందవచ్చు. అచ్చా, 10 ప్లేస్లకు వెళ్ళే బదులు ఒక దగ్గరే కూర్చొని అన్ని పొందేటట్టు ఒకటి చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేశారు. ఇన్ని విశ్వాల్లో జన్మలు తీసుకోవటం, ఇన్ని అనుభవాలు తీసుకోవటం కష్టమవుతుంది, ఒక చోట పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అదే సృష్టిలో ఒక క్రియేషన్ గా ఇంకా ఆలోచించారనమాట. అలా ఆలోచించినప్పుడు మరి అలా చేద్దాము అన్నప్పుడు మరి దానికి ఒక ప్లేస్ కావాల్సి వస్తుంది. మరి అది ఎక్కడ పెడదాము అన్న ఆలోచన వచ్చిందనమాట. ఓకే, అలా ఆలోచన వచ్చినప్పుడు మన భూగ్రహాన్ని ఎంచుకున్నారు. సో వివిధ రకాలవే ఎక్కడికి అక్కడికి వెళ్ళే బదులు ఒక్క భూలోకం మీదకి వస్తే చాలు, అన్ని ఒక దగ్గర నేర్చుకోవచ్చు. మరి భూలోకాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అది ఇంపార్టెంట్ అన్నమాట. అది ఎందుకంటే విశ్వాలకి మధ్య ఒక హైవే ఉంటుంది. ఆ హైవేకి మన ఈ సౌర కుటుంబం అనేది ఉంది. ఇంకా ఈ భూమి ఏంటంటే ఖచ్చితంగా హైవేకి టచ్ అవుతూ ఉంది. ఓకే, అప్పుడేమవుతుంది, మరి హైవేకి దగ్గరగా ఉన్నప్పుడు దాని నుంచి అన్ని విశ్వాలకి వెళ్ళటం ఎంత ఈజీ అవుతుంది, చాలా ఈజీ అయిపోతుంది. మనం కడతాల కైలాసపురి ఎయిర్పోర్ట్ కు దగ్గర ఉన్నట్టు. ఓకే, మరి అంత బాగా ఇదిగా ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ గ్రహం అయితే అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ గ్రహం అయితే ఇక ఇక్కడ ఎదిగిన వెంటనే ఆ బ్రిడ్జ్ ఏంటది అన్ని హైవే వెంట ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. సెంటర్ లో ఉంది. ఎదిగిన వాళ్ళు ఎదిగినట్టు హైవే ద్వారా తొందరగా వెళ్ళిపోవచ్చు. అన్ని విషయాలకి సమాచారం వెంటనే చేరిపోతుంది. ఇది సెంటర్ అనమాట. ఈ విధంగా మన భూమి ఎంపిక చేయబడింది అనమాట. అలా ఎంపిక చేయబడినప్పుడు సరే బాగుంది, భూమి మీద భూగ్రహాన్ని ఎన్నుకున్నాం, బాగానే ఉంది. మరి ఇన్ని విశ్వాల సమాచారం దీంట్లో పెట్టాలంటే ఎలా? ఇది భూమి గుండ్రంగా ఉంటుంది, అన్ని విశ్వాల సమాచారం ఇందులో పెట్టాలనుకుంటున్నాము. ఇది కుదిరేటట్లేదు, ప్లేస్ చాలేటట్లేదు. మరి ఎలా చేద్దాము, ఏం చేద్దాము అని ఆలోచన వచ్చింది వీళ్ళందరికీ. ఆలోచన వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, సరే ఆ జీవరాశులలో వీటిని డిఎన్ఏని వీటిని నిక్షిప్తం చేద్దాము. అక్కడిక్కడ పెట్టడం ఎందుకు, మనిషి డిఎన్ఏలను పెడదామని జంతువుల్లో కూడా అన్ని జీవాలలో పెట్టుకుంటూ వచ్చారు. ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క విశ్వం యొక్క సమాచారం పెట్టుకుంటూ వచ్చారు. ఆ డిఎన్ఏలను డిఫరెన్స్ ఫ్రీక్వెన్సీస్లో వాటిని ఆ డిఎన్ఏలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఒక్కొక్క జీవిని అలా సృష్టించేశారు. జీవులు కూడా ఒక లోకం యొక్క సమాచారాన్ని డిఎన్ఏలో పెట్టారు. జీవుల్లో ప్రతి జంతువులో కూడా ఉందన్నమాట. ప్రతి జంతువులో ఉంది. అద్భుతంగా తయారు చేశారు. మనిషిని తయారు చేయాలి, మనిషిని కూడా ఇంకా అద్భుతంగా వీళ్ళ డిఎన్ఏలో కూడా డిఫరెన్స్ ఫ్రీక్వెన్సీల్లో ఆ డిఎన్ఏ నిక్షిప్తం చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాణప్రతిష్ఠ చేసేసారు. వావ్ మేడం, చూడండి, అంటే ప్రతి జీవిలో కూడా ప్రతి జంతువులో కూడా ఒక లోకానికి సంబంధించిన సమాచారం ఉన్నది. పత్రిజీ అంటారు, అందుకే జంతువుల నుండి నేర్చుకోవాలి, నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవాలి. చాలా అల్టిమేట్ పాయింట్ మేడం. అప్పుడు ఎప్పుడో చదివాము, అలా స్ఫూరణగా ఉంది, కానీ మీరు చాలా డీటెయిల్గా చెప్తున్నారు. వాళ్ళతో చర్చించి అక్కడ మీరు ఉన్నట్టుగా చెప్తున్నారు ఇప్పుడు. వండర్ఫుల్ మేడం. అదే ఇప్పుడు అంటే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అంటే లోకానికి మధ్య అన్నమాట. ఇది ఒక సజీవ గ్రంథాలయం అన్న. మామూలుగా ఒక గ్రంథాలయం అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం పుస్తకాలు ఒక చోట ఉంటాయి, దాన్ని గ్రంథాలయం అంటాం. ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఉంది. ఇక్కడ సజీవ గ్రంథాలయం అంటున్నాము. ఎందుకని? ఇక్కడ అన్ని జీవులు ఉన్నాయి, అవన్నీ వాటి పనులు వాడు చేసుకుంటూ ఉన్నాయి, అవన్నీ తిరుగుతూ ఉన్నాయి.
అవి సజీవంగా తిరుగుతున్నాయి. ఇది సజీవ గ్రంథాలయం. పైగా మరి మనుషుల్లో కూడా ఈ డిఎన్ఏ పెట్టినప్పుడు వీళ్ళ చక్రాల్లో ఈ డిఎన్ఏ అనేది నిక్షిప్తం చేశారు. మన ఎనర్జీస్ అన్నీ కూడా ఈ చక్రాస్ ద్వారానే ఇదవుతాయి అన్నమాట. మనం వాటిని యాక్టివేట్ చేయాలంటే చక్రాస్ ద్వారానే, చక్రాస్ ద్వారానే మనం స్వీకరిస్తాము, ఈ కాంతి ప్రసారం చేస్తాము. ఓహో, తీసుకోవడం ప్రసారం, జ్ఞానం అంతా కూడా చక్రాస్లోనే నిక్షిప్తమై ఉంటుంది. వావ్. కాంతి ప్రసారాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ మనిషి ద్వారా కూడా అన్ని విశ్వాల నుంచి కాంతి స్వీకరిస్తున్నాడు, చక్కగా తిరిగి ప్రసారం చేస్తున్నాడు. చాలా అద్భుతంగా సాగిపోతూ ఉంది. విశ్వం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంది. సృష్టి చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడి నుంచి అక్కడికి ప్రసారాలు జరుగుతున్నాయి. అంతా అద్భుతంగా ఆనందంగా ఉంది. సరే, ఇంత మంచిగా ఉన్నప్పుడు మరి అందరి దృష్టి పడుతుంది కదా దీని మీద, ఈ గ్రహం మీద. అంతే కదా, మంచిగా ఉన్నప్పుడు అందరు గమనిస్తారు కదా, బాగా ఎదుగుతున్నారు, ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి, ఎందుకు ఇలా అని చెప్పి ఇది చేశారు. వాళ్ళకి అర్థమైంది, ఇదేదో చూద్దామని చెప్పి దీన్ని ఆక్యుపై చేయాలని. అంటే పై లోకాల్లో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, అంటే చెడ్డవాళ్ళు ఏం కాదు, అందరూ దైవం నుంచి వచ్చిన వాళ్ళే. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఏదైనా ఉంటే సొంతం చేసుకుందాం, దోచుకుందాం. కొంతమంది ఏమో పంచాలనుకుంటారు, కొంతమంది ఏమో దాచుకోవాలనుకుంటారు, ఇంకా ఇంకా రావాలనుకుంటారు. అంతే తేడా, అదొక తత్వం మేడం. అంతే కదా, వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు మనం, తత్వం అంతేనమాట. ఓకే, వాళ్ళ ఎంపిక అదనమాట. అది ఎంపికనే, అది కూడా అది వాళ్ళ ఎంపిక. వాళ్ళు అలా ఎంచుకున్నారు. దీనికోసం యుద్ధాలు చేయటం మొదలుపెట్టారు. దీన్ని ఆక్యుపై చేయటం కోసం పైన యుద్ధాలు చేసేసేవాళ్ళు. కానీ మన కాంతి శరీరధారులు ఉన్నారు కదా, ఈ సృష్టి చేసిన వాళ్ళు, వీళ్ళకి యుద్ధ నౌకలు ఉన్నాయి, పైన యుద్ధాలు చేసేసేవాళ్ళు, వాళ్ళందరినీ ఓడించేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఇట్టా కొన్ని లక్షల సంవత్సరాలు మళ్ళా జరిగిపోయింది. మనం ఇప్పుడు ఇలా ఉండడానికి పైన కూడా ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఇది చూసేటి కాదు, స్టార్ వార్స్ సినిమాలు ఇయ్యని చెప్తారు, ఇవన్నీ చూపిస్తారు. అదే మేడం, అంటే భూమి మీద మనం ఇంత ఉండడానికి, మన డిఎన్ఏలో ఇన్ని జరగడానికి పైన యుద్ధం చేసుకొని వచ్చిన మన కోసం ఎంతో మంది పైన యుద్ధాలు చేశారు. ఇప్పుడు మనం ఈ విధంగా అద్భుతంగా ఉండడం కోసం. అవును, వాహ్, అలా యుద్ధాలు చేశారు. సరే అమ్మ అయిపోయింది. వాళ్ళే ఫస్ట్ కాంతిలోక వాసులే గెలుస్తూ వచ్చారు. కానీ రీసెంట్గా ఒక 3 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది ఏంటంటే, ఇవన్నీ మనం వెనకటి గురించి చెప్పుకుంటున్నాం. 3 లక్షలు అంటే మనకి కొంచెం రీసెంట్దని అనమాట. అప్పుడు ఏమైందంటే, అప్పుడు కూడా మళ్ళా యుద్ధాలు జరిగినప్పుడు ఏమైందంటే, ఈసారి ఈ కాంతిలోకవాసులు ఓడిపోయారు. వీళ్ళ మదర్షిప్స్, ఈ యుద్ధ నౌకలన్నీ కూడా చిన్నాభిన్నమైపోయినాయి. వీళ్ళు అట్ అయిపోయారు. ఈ డార్క్ ఫోర్స్ గెలిచారు. వైట్ టీ షర్ట్స్ అంటారు కదా వాళ్ళని, ఈ వీళ్ళు బ్లాక్ టీ షర్ట్స్ కదా. ఓకే ఓకే, బ్లాక్. ఈ వైట్ అంటేనేమన్నా కాంతి వాళ్ళు, వీళ్ళు బ్లాక్ టీ షర్ట్స్. వైట్ టీ షర్ట్స్ వాళ్ళని ఓడిచ్చారు, బ్లాక్ టీ షర్ట్స్ గెలిచారు. డార్క్ టీ షర్ట్స్ ఓకే గెలిచేశారు. సరే గెలిచారు. వీళ్ళు వచ్చి ఇక భూమి మీద చూద్దాము దీన్ని అని చెప్పి వచ్చారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ మనుషులేంటి ఇంత అద్భుతంగా ఉన్నారేంటి, ఏంటి ఇక్కడ ఏం జరుగుతోంది, ఇంత పర్ఫెక్ట్గా ఉన్నారు వీళ్ళు, కాంతి ప్రసారాలు జరుగుతున్నాయి, వీళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, మళ్ళీ తిరిగి ప్రసారం చేస్తున్నారు. అర్థమైంది వీళ్ళకి 12 DNA ఉంది, 12 చక్రాలు ఉన్నాయి. దీని ద్వారా వీళ్ళు ఇవన్నీ చేయగలుగుతున్నారు. కారణం తెలుసుకున్నారు. అద్భుతంగా ఉంది. ఈ భూమిని మనం కబ్జా చేయాల్సిందే. సో బ్లాక్ టీ షర్ట్స్ గెలిచి మనందరినీ గమనించారు భూలోకం మీద. మానవులు ఏంటి ఇంత గొప్పగా కాంతిని తీసుకుంటున్నారు, ప్రసారం చేస్తున్నారు. ఎలా 12 అంటే 12 DNA 12 చక్రాస్ ఉండడం వల్ల అని తెలుసుకున్నారు. రైట్, ఏం చేశారు మరి తర్వాత? దీనికి కాంతికి కబ్జా చేసేసేయాలి, దీన్ని మనం ఈ భూమిని మనం కబ్జా చేసేసేయాలి అనుకున్నారు. మళ్ళీ పైకి వెళ్ళారు, మదర్షిప్స్కి వెళ్ళిపోయారు.
మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని ఏం చేశారు, ఈ భూమి మీదకి కాంతి ప్రసారాలు రాకుండా ఒక ఎనర్జీ బాల్ వేసేసారు. కిందికి రాకుండా, కిందకి భూమి మీదకి ఆ కాంతి కిరణాలు రాకుండా అడ్డుపడే ఒక బ్లాక్ ఎనర్జీ, దాన్ని కంచె అంటారు, కంచె అంటారు, పిట్టగోడనా, ఎనర్జీ బాల్ వేసేసారు. ఇప్పుడేమైంది, ఆ కాంతి ప్రసారాలు రాటల్లా భూమి మీదకి. ఈ కాంతి ప్రసారాలు రాకపోయేటప్పటికి వీళ్ళకి టోటల్ డిఎన్ఏ కనెక్ట్ అయ్యి ఉండే. ఆ ప్రసారాలు వీళ్ళు రిసీవ్ చేసుకునేవాళ్ళు, తిరిగి ప్రసరింపచేసేవాళ్ళు. అవి రావటం ఆగిపోయినాయి. ఈ మనుషులు అయోమయంలో పడిపోయారు. తీసుకోవడం ఆగినప్పుడు ఇక ఇవ్వడం ఆగిపోయింది. అయోమయంలో పడిపోయారు. కాంతి ప్రసారాలు జరగట్లేదు కదా, సోల్తో కనెక్షన్ లేదు. ఎప్పుడు జరిగింది మేడం ఇదంతా? 3 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది ఇదంతా. అది అంతకు ముందు బాగున్నాం, అద్భుతంగా ఉన్నాము. ఓకే, 3 లక్షల సంవత్సరాల క్రితం కోల్పోయింది. ఇక వీళ్ళు అయోమయంలో పడిపోయారు. ఇక అప్పుడు వీళ్ళు అన్నారన్నమాట, మీకు కాంతి ప్రసారాలు సరిగ్గా జరగట్లేదు, మీరు అయోమయంలో ఉన్నారు, మేము మిమ్మల్ని నడిపిస్తాం, మీ డిఎన్ఏ చక్కగా యాక్టివేట్ చేస్తాం మేము. వీళ్ళు అసలే అయోమయంలో ఉన్నారు, కాంతి ప్రసారాలు ఎటు అందట్లేదు, నిజమే కదా, నమ్మేశారు. వెళ్ళారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు చక్కగా ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్ళారు, ల్యాబ్స్ తీసుకెళ్ళిపోయారు. ఈ 12 డిఎన్ఏ 2 కట్ చేశారు. ఆయన వీడు జ్ఞానవంతుడిగానే ఉన్నాడు. 4 కట్ చేశాడు, ఆయన తెలివిగానే ఉన్నాడు. 6 తెలివిగానే ఉన్నాడు. 10 దాకా కట్ చేస్తే కానీ వాళ్ళకి మనం కంట్రోల్లోకి రాలి. అంటే మనల్ని కంట్రోల్ చేయడానికి మన 10 డిఎన్ఏలను కట్ చేసేసారు. కట్ చేయడం అంటే దాన్ని లోపల బయటికి డీయాక్టివేట్ చేశారు. డీయాక్టివేట్ అనాలి మేడం, కట్ అనకూడదు. కరెక్ట్, డీయాక్టివేట్. అసలు కట్ చేయడం వాళ్ళ వల్ల కాదు, అంతే కదా, ప్రకృతిలోనే చేసినప్పుడే అంత పకడ్బందీగా చేశారు. ఇది అద్భుతమైన నిర్మాణం అని అర్థమవుతుంది. అది వాళ్ళ వల్ల కాలేదు. కాకపోతే అది కూడా మరి చాలా కరెక్టు. 2 డిఎన్ఏనే యాక్టివేట్ అయితే తిమ్మ వాళ్ళని డీయాక్టివేట్ చేయగలిగారంటే ఎంత నైపుణ్యం ఉండాలి వాళ్ళలో. ఇవన్నీ చల్లా చెదిరైపోయినాయి. ఇక 2 డిఎన్ఏ యాక్టివేట్, 2 డిఎన్ఏనే యాక్టివేషన్ లో ఉంది. 12 డిఎన్ఏ అనేది డీయాక్టివేషన్ చేయబడింది. 12లో 2 యాక్టివేట్ అయ్యి 10 డీయాక్టివేషన్ చేసేసారు. ఇక ఏముంది, మనిషికి ఆ తిండి, నిద్ర, కష్టపడటం, కాలక్షేపం చేయడం, అంతే, కంప్లీట్ గా ఎల్గిర్పులో అయిపోయింది. అప్పుడు కాంతిని తీసుకొని పంచే వాళ్ళు కాస్త ఈ కబుర్లతో వీటితో టైం పాస్ లో పడిపోయారు. అలా కోల్పోయినామని అర్థమవుతుంది. అలా కోల్పోయాం, మనం కోల్పోయాం. మనము అద్భుతంగా ఉండే జీవులము ఇలా అయిపోయాం. ఓకే, ఏం జరిగింది అప్పుడు ఆ చీకటిలో? ఆ చీకటి వాళ్ళు అలా ఉన్నాం కదా. ఇప్పుడు మనము ఈ చైతన్యానికి చైతన్యమే ఆహారం. ఇక్కడ వచ్చేటప్పటికి కూడా పాజిటివ్, నెగిటివ్ 2 ఉన్నాయి ఈ చైతన్యాలలో కూడా. ఇప్పుడు ప్రేమ, ఆనందము, కరుణ ఇవి పాజిటివ్, ఇవి ఒక ఎమోషన్స్, అవి పాజిటివ్. మళ్ళీ నెగిటివ్ ఉంటుంది, దుఃఖము, బాధ, కోపము, భయము, నిరాశ, నిస్పృహ, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్. ఓకే, ఈ 2 ఉన్నాయి. ఈ 2 ఉన్నప్పుడు అప్పుడు ఒకటే ఉండే, కాంతి ఉండే, తీసుకున్నాం, ప్రసారం చేసినాం, అద్భుతంగా ఉంది. అప్పుడు నెగిటివ్ అనే ఈ కోణాలు లేవు. ఇవి ప్రసారం మనకు ఇవి వచ్చేసాయి. అవి డీయాక్టివేషన్ చేయడం వల్ల. డీయాక్టివేషన్ చేయటానికి ఇప్పుడేముంది, వీడికి ఈ బాధలు, ఈ కష్టాలు, దుఃఖాలు. ఇక వీళ్ళు ఇంకా పైగా అందరిలో దూరేశారు. ఈ బ్లాక్ టీషర్ట్స్, ధనిక, పేద, రాజులు, మతాధికారులు వీళ్ళందరిలో దూరేసేశారు.
దూరేసేసి ఇష్టం వచ్చినట్టు వీళ్ళ మధ్య వీళ్ళకి యుద్ధాలు పెట్టేశారు. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాల్సింది 3000 సంవత్సరాల క్రితం జరిగింది. 3 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన మ్యాటర్. అంతకుముందు ఎంత అద్భుతంగా ఉన్నాం, అందరం ఏకత్వంతో ఉన్నాం. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. వీళ్ళందరూ మన కుటుంబాల్లో ఇలా ఉండటానికి, మనం ఇలా ఉండటానికి కారణం ఏంటి? అందరిలో దూరి ఇవన్నీ జరిగిపోయినాయి. ఇంకా జరిగిపోయినాయి. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. రైట్. ఇక వీళ్ళకేంటి, వీళ్ళకి ఇదే ఆహారం. ఈ డార్క్ ఫోర్స్ వాళ్ళకి ఎవరు బాధపడితే అదే ఆహారం. ఫుడ్ ఇక ఏ విధానంగా దొరుకుతుంది ఇక మీరు ఆలోచించండి. ఇక అందరిలో దూరినాక అందరూ బాధపడి, అందరు ఇబ్బంది పడి, అందరూ పోట్లాడుకుంటుంటే వాళ్ళకి ఫుల్ ఎనర్జీ అయినాయి. ఈర్ష్యలు, ద్వేషాలు, వీళ్ళకి ఏ రోజు ఫుడ్ సప్లై అయిపోతుంది. 3 లక్షల నుంచి హాయిగా బతికేస్తున్నారు. స్పేర్ షిప్లో హాయిగా ఉన్నాయి సార్. మన అబ్జర్వ్ చేసి చేసి మనదంతా వాళ్ళ దగ్గరే ఉండిపోయింది. ఎందుకు? ఇప్పుడు మీరు వాళ్ళు స్పష్టంగా చెప్పేస్తున్నారు, మీరు రావాలన్నా రాలేరు, మిమ్మల్ని అంతగా మేము మూఢ నమ్మకాలతో వాటితో వీటితో మిమ్మల్ని మేము కంట్రోల్లో పెట్టుకున్నాం, మీరు రాలేరు. అంటే మూఢ నమ్మకాలు కూడా అప్పటి నుంచి వచ్చినాయి. నేను వేరు నువ్వు వేరు వచ్చినాయి. అన్ని రకాల గొడవలు, విభజనలు, అన్ని విభజింపబడ్డాం. నువ్వు ఇది, నేనది, నేనిది. సో ఇప్పుడు కూడా కొంతకాలం కొంతమంది అటు ఉన్నారు అంటే వాళ్ళ చేతిలో ఉన్నట్టు, వాళ్ళ గ్రిప్లోనే ఉన్నారు. మన వాళ్ళు అదే తెలుసుకోవాలి. ఇప్పుడు ప్లైడియన్స్ మనకి ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? మీరు బంధించబడ్డారు, మీరు ఇరుక్కోవటం కూడా కాదు, వాళ్ళు మీ గ్రిప్పులో, వాళ్ళ గ్రిప్పులో ఉంచుకుంటున్నారు. అది మీరు అర్థం చేసుకోండి. ఈ మాయలో నుంచి బయటికి రండి. దానికోసమే వాళ్ళ ఈ తాపత్రయం అన్నమాట. మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని మనకు పరిచయం చేసి అంతకు ముందున్న పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసమే ప్లైడియన్స్ ఈ జ్ఞానం అందిస్తున్నారు. దానికి వాళ్ళు చేస్తున్నారు. ఎంత కృషి చేస్తున్నారు. ఆ స్పేస్ షిప్స్ ద్వారా మనకు చక్కగా కాంతి ప్రసారాలు చేస్తున్నారు. అది ఎవరి చేతుల్లో ఉంది? కూర్చోవటం మన వంతు. కూర్చుంటే వాళ్ళు చేస్తారు. అసలు మనం కూర్చోందే, మనం కూర్చొని మనం మన కోసం మనం టైం ఇస్తే కదా. అసలు ఇస్తే ఎక్కడ? మనం కళ్ళు మూసుకుంటే అందులో కూర్చున్నట్టు ఆ ప్రసారం మన లోపలికి వస్తుంది, డార్క్ ఫోర్స్ బయటకు పోతుంది. వావ్. అంటే ఇప్పుడు సాధన అలాగే ఇంట్రడ్యూస్ చేయబడ్డదా మేడం? సాధన చేస్తేనే నువ్వు ఇందులో నుంచి బయటకు వస్తావు, లేకపోతే రాలేవు. ధ్యాన సాధన చేసి ఆత్మతో అనుసంధానమై మన చైతన్య శక్తిని పెంచుకున్నప్పుడే ఆ కాంతి ప్రసారాలకు అనుసంధానమై ఈ డార్క్ ఫోర్స్ నుంచి బయటపడతాము. ఇప్పుడు మరి మేడం, సరే ఇప్పటిదాకా సాధన చేసి చాలా బాగా ఉన్నా కూడా ఈ 2025లో మరింత గడబిడ జరుగుతుంది మేడం. జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 5వ తలంలో వీళ్ళైనా స్పేస్ షిప్స్ ద్వారా కాంతిని పంపిస్తున్నారు. ఈ డార్క్ ఫోర్స్ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇవి ప్రసారం చేస్తున్నారు. వీళ్ళల్లో భయము, ఆందోళన, నిరాశ, నిస్పృహలు, వీళ్ళు దీన్ని పంపిస్తున్నారు. ఇప్పుడు రెండు ఫోర్స్గా చేస్తున్నాయి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. మరి గెలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటాం? ఎవరు దాంట్లో ఇంటర్ఫియర్ కారు. ఇది సృష్టి నియమం. వాళ్ళ దందా వాళ్ళు చేస్తున్నారు, మన దందా మనం చేస్తున్నాం. వాళ్ళు ఇవ్వాల్సింది ఇస్తున్నారు, తీసుకుంటున్నామా లేదా మన ఇష్టం. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఇక్కడ కూర్చొని చెప్తున్నాం మేడం. ఎవరెవరు వింటున్నారు, విన్న వాళ్ళు ఎవరు మళ్ళీ పుస్తకం కొని చదవాలనుకుంటున్నారు, ఈ వాళ్ళకు సంబంధించిన విషయం. ఓ వావ్. కానీ ఈ క్లాస్ ఎవరైతే వింటున్నారో వాళ్ళంతా కాంతి శరీరధారులే. కాబట్టే వినగలుగుతారు, కాబట్టే వాళ్ళు ఇందులో కూర్చుంటారు, వింటారు. భవిష్యత్తులో వినబోయే వాళ్ళు కూడా కాంతి శరీరధారులే. ఎప్పుడైనా ఈ సబ్జెక్టు వాళ్ళ దగ్గరకు వచ్చిందంటేనే కాంతి శరీరధారుడు అయితేనే నీ దగ్గరకు వస్తుందని. వావ్ వావ్ వావ్. అది మనమే తెలుసుకోవాలి. మనము ఇదంతా వింటున్నాము, ఇదంతా నిజమేననిపిస్తుందా, అది మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎక్కడ ఇందులోనే పడి కొట్టుకుంటున్నాం కదా, ఈ 3వ తలంలోనే. ఆ ఉద్యోగాలు, ఆ ఇది క్షణకాళీగా ఉన్నాం.
ఉరుకులు పరుగులే. ఎస్. కూర్చోమంటే కూర్చుంటే ఎలా జరుగుతుంది? కళ్ళు మూసుకొని కూర్చుంటే అన్నీ వస్తాయా? ఇంకా ఉన్నాయి, ఇంకా ప్రశ్నలు వేసే వాళ్ళు ఉన్నారు. అలా ఎంతమంది సాధన చేసి ఒకవైపు వచ్చినా ఇంకా ఎక్కువ మంది సాధన చేయాల్సిన వాళ్ళే ఉన్నారు. సాధన వాళ్ళ కోసమే కదా. మళ్ళా వీళ్ళంతా మీరు వచ్చి మర్చిపోయారు గుర్తించండి అనే, అందుకే గుర్తు చేస్తున్నారు వాళ్ళు. లేకపోతే ఈ నక్షత్ర మిత్రులు అనేది మరి ఈ ఛానలింగ్ ద్వారా ఇలా రావటం ఏంటి, మనం చెప్పుకోవటం ఏంటి, అందరు చదవటం ఏంటి, మళ్ళీ ఈ క్లాసులు ఏంటి, మర్చిపోయాం కాబట్టే గుర్తు చేయాలని వాళ్ళ తాపత్రయం. ఇప్పుడు ఈ టైంలో ఇది సబ్జెక్ట్ అందించబడుతుందంటే ఇంకా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి మరొక్కసారి అన్నట్టు అర్థం. అది ఇంకా ఈ టైం అనేది అంత ప్రక్షాళన జరుగుతుంది. 26,000 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క గ్రహం ప్రక్షాళన చేసుకుంటుంది. ఇప్పుడు మన భూమి అనేది మరి ప్రక్షాళన జరిగే సమయం ఇది జరుగుతుంది. ఇప్పుడు ఎంతట వాళ్ళు కూడా అసలు ఈ టైంలో భూమి మీద ఉన్న వాళ్ళంతా కూడా అదృష్టవంతులు. ఇక్కడక్కడ అంతా మార్చబడుతుంది మొత్తం కంప్లీట్గా. ఎలాంటి వాళ్ళైనా కూడా మార్చబడతారు. ఒక గొప్ప అవకాశం ఇప్పుడు మనం ఎదగడానికి. గొప్ప అవకాశం. ఎవరైతే ధ్యానులుగా లేరో వాళ్ళు ఈ టైంలో వస్తే ధ్యానం సాధన చేస్తే అద్భుతంగా ఈ టైంలో ఎదుగుతారు. విడి టైంలో నువ్వు ఎంతో చేస్తే గానీ నువ్వు సాధించలేవు. అవును మేడం, ఇది కరెక్ట్ మేడం. మన ఇంట్యూషన్స్ అన్ని చెప్తున్నాయి. ఇప్పుడు సాధన చేయడం కొన్ని వందల జన్మలు నేర్చుకునే విషయం ఒక్క జన్మలు నేర్చుకునే అద్భుతమైన అవకాశం ఇప్పుడు ఉంది. మరి ఇప్పుడు ఈ ధ్యాన సాధన చేయకుండా అడ్డుపడేది కూడా డార్క్ ఫోర్సెస్ కదా. కంప్లీట్ గా అదే అర్థం చేసుకోవాలి. ఈ కథ అంతా అర్థం చేసుకోవాల్సింది అదే. అది ఇప్పుడు మాంసాహారము వీడకుండా ఇంకా గట్టిగా పట్టుకుంటున్నారంటే అటువైపు ఉన్నట్టే కదా. అది కూడా వాళ్ళ ప్లానే సార్. అది రాకుండా చేయడం. ఆ ఫుడ్ అనేది ప్రాసెసింగ్ చేయబడుతుంది. ఏంటంటే మనం బయట ఫుడ్ తింటాం. బయట ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే మనకి రీప్రోగ్రామింగ్ జరుగుతుంది మన లోపల. అదేంటంటే మనం అసలు ధ్యానానికి కనెక్ట్ కానివి అవన్నీ. అలాంటి ఫుడ్ మనం తింటే గనక ఇప్పుడు మన పత్రిజీ గారు ఉన్నారు, ఎవరిళ్ళకి వెళ్ళినా తనే వండుకునేవాడు. అవును, తన వైబ్రేషన్స్ వేరే. తినకుండా ఉందాం, తినకుండా చచ్చినా పర్లేదు కానీ అనవసరమైన వైబ్రేటెడ్ ఫుడ్ తినుడు లేదు అని చెప్పారు సార్. తన చేత్తో అందరికి పెట్టేవాడు, వండి అందరికి వడ్డిచ్చేవారు. ఆ ఫుడ్కి ఎంత ప్రాధాన్యత ఉంది. తినేదాంతోనే మనం రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తరం అంతా ఎందుకు అందులో హుక్ అయిపోయారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది మేడం. అర్థమవుతుంది. ఈ తరాన్ని తీసుకురావాలి మనం. పైనుంచి పంపిస్తూ ఉంటారు ఆ భయ ప్రకంపనాలు. న్యూస్ అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ యాక్సిడెంట్ జరిగింది, భయం. మరి ఇప్పుడు ఈ డిఎన్ఏని యాక్టివేట్ చేసుకోవడం ఎలా? మరి మనం ధ్యాన సాధనే. అంతే, సాధన రెగ్యులర్గా చేయాలి. సాధన చెయ్యాలి. నీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. నువ్వు కూర్చోవటం చెయ్యాలి. ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నావు, ఆగి చూడు. ఆగి చూసుకున్న వాళ్ళు అద్భుతంగా ఉన్నారు. ఉరుకులు పరుగులు మానేసి కళ్ళు మూసుకొని కూర్చున్న వాళ్ళు తాను తెలుసుకొని సృష్టిని తను ఎలా సృష్టి చేయాలో అలా చేసుకుంటున్నారు. వావ్! ఇప్పుడు అందరు చేయాల్సింది ఒక్కటే మేడం. ఇప్పుడు ఎంత స్పీడ్గా ఉన్నామో కొద్దిగా స్లో డౌన్ అయి సాధనకి వాళ్ళ కోసం వాళ్ళు సమయం ఇచ్చి వాళ్ళ ఆత్మతో అనుసంధానం అయితే ఈ చైతన్యానికి ఆహారంగా మలచబడి ఈ డిఎన్ఏ యాక్టివేషన్ జరుగుతుంది. మన చైతన్యాన్ని మనం ఇన్నాళ్ళు వాళ్ళ కోసం వాడేసాము. రైట్, మొత్తం వాళ్ళ కోసం వాడాము. అటే ఖర్చు అయిపోయింది. నీ కోసం నువ్వు వాడుకో. నీ ఆత్మతో నువ్వు అనుసంధానమవు. ఆ సృష్టికర్త నీలోనే ఉన్నాడు. నీ వాస్తవానికి నువ్వే కారణం. నీ సృష్టి నువ్వే. వండర్ఫుల్ మేడం, రియల్లీ అల్టిమేట్ ఉంది. థర్డ్ది ప్రాథమిక సృష్టికర్త గురించి తెలుసుకోవడం అంటే చాలా అల్టిమేట్గా ఉంది మేడం. చివరగా మీ మెసేజ్ ఇవాళ. మనల్ని తెలుసుకున్నాం, ఆగిపోయాము. ఎక్కడ ఆగిపోయాము, ఎందుకు ఆగిపోయాము, ఏంటిది ఆత్మవిమర్శ చేసుకుందాం. ఎంతగా చెప్పుకుంటున్నాము, ఈ క్లాస్ చెప్పుకుంటున్నాము. దీని పరమార్థం ఏంటి విందాము. మనల్ని మనం అర్థం చేసుకుందాం. మనలోకి మన ప్రయాణం. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అద్భుతమైన విషయాలు
ఇది వింటూ ఉంటే నిజంగా అక్కడ ఉన్నామా మనం కూడా అన్న ఫీలింగ్ వస్తుంది మీరు మాటల్లో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, నక్షత్ర మిత్రులు ఎపిసోడ్ 3లో ప్రాథమిక సృష్టికర్త వారు అన్నింటినీ మనకిచ్చి నాకున్న సర్వం మీ దగ్గర ఉన్నాయి, స్వేచ్ఛ సంకల్పం మనకిచ్చేశారు. స్వేచ్ఛతో జీవిస్తూ సంకల్ప శక్తితో అద్భుతంగా ఎదగమని ఇచ్చారు. మరి ఈ కాంతిని తీసుకుంటూ కాంతిని ప్రసారం చేస్తూ ఉండే మనం ఒకప్పుడు మరి ఎందుకు అది కోల్పోయాము అంటే ఆ డార్క్ ఫోర్సెస్ ఎంట్రీ వల్ల. ఎలా చేయగలుగుతున్నాం అని వాళ్ళు తెలుసుకుంటే మన 12 చక్రాలు 7 మనలోనే ఉన్నాయి, మన పైన మిగతాయి ఉన్నాయని తెలుసుకున్నాం ఇంతకుముందు సెషన్లో. సో 12 చక్రాలు 12 DNA పోగుల వల్ల అనేది తెలుసుకొని స్లోగా మనకు 2 పోగులు తగ్గించినా మనం తెలివిగా ఉండేవాళ్ళం అనేది ఆశ్చర్యపోయారంట వాళ్ళు. అలా ఎన్ని తగ్గించినా మనం అద్భుతంగా ఉన్నాం. లాస్ట్కి ఒక 10 పోగులు అంటే డియాక్టివేషన్ చేస్తే 2 మాత్రమే మిగిలిస్తే ఇగో ఇప్పుడు ఇలా ఉన్నాం మనం. ఈ 2తో కూడా అద్భుతాలు సృష్టిస్తున్న వాళ్ళు ఉన్నారు మరి కదా. అంటే ఏంటి, మనం డార్క్ ఫోర్సెస్ చేతిలోకి వెళ్ళి ఇప్పుడు జరుగుతున్నాయి, చూస్తున్నాయి, ఇదే నిజం, ఇదే కరెక్టు, ఇదే మన సాంప్రదాయం, ఇదే మన మాతాచారాలు అని ఏవైతే ఇప్పుడు అనుకుంటున్నామో అవి మనం ఏర్పాటు చేసినవి కాదు అనేది తెలుసుకున్నాం. మరి ఏం చేయాలి ఇప్పుడు? ధ్యాన సాధన చేసి మన చైతన్యాన్ని పెంపొందించుకొని మన చైతన్యంతో అనుసంధానం అయినప్పుడు ఆ శక్తితో ఆ కాంతితో మనం అద్భుతంగా ఎదుగుతాం. మళ్ళీ తిరిగి ఈ 12 పోగులు 12 చక్రాలు ఉత్తేజితం అవ్వడం వల్ల ఒక్క శక్తే కాదు మిత్రులారా, జ్ఞానం పెంచుకోవాలి. మన గురించి మనం సమాచారం, జ్ఞానం, అన్ని లోకాల జ్ఞానం. ఇంకొక అద్భుతమైన విషయం తెలుసుకున్నాం. ఇంతకుముందు ఒక్కొక్క లోకానికి వెళ్ళి ఒక్కొక్క విషయం నేర్చుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అన్నీ ఒక దగ్గరే ఏర్పాటు చేశారు. భూలోకం మీదనే నేర్చుకోవడం అనేది భూలోకం మీదనే అద్భుతంగా సాధ్యం. ముఖ్యంగా ఈ సమయంలో 26,000 సంవత్సరాలకు ఒకసారి ఒక లోకాన్ని ప్రక్షాళన సమయం అంటారు. మనం ప్రతి సంవత్సరం దీపావళికి ముందు ఇళ్ళని శుద్ధి చేసి మంచి రంగులు వేసుకుంటాం కదా, అలా 26,000 సంవత్సరాలకు ఒక్కసారి ఒక్కొక్క గ్రహము ప్రక్షాళన, ఇప్పుడు భూ ప్రక్షాళన జరుగుతుంది. ఈ సమయంలో ఉన్న మనందరం ఎంత గొప్ప భాగ్యవంతులం మిత్రులారా. ఈ జన్మలో మనకు ధ్యానం అందింది, శాకాహారిగా ఉన్నాం, ఎంతో ఆత్మజ్ఞానం పెంచుకోవడానికి కావాల్సిన పుస్తకాలు ఉన్నాయి, ఆత్మజ్ఞానిగా ఎదిగిన ఎంతోమంది అనుభవాలు వినే ఒక గొప్ప భాగ్యం మనకు దక్కింది మిత్రులారా. కాబట్టి మిత్రులారా, మనం డార్క్ నుంచి 3 డైమెన్షన్ నుండి 5th డైమెన్షన్కి భూలోకం వెళ్తున్నా మరి మన ఆలోచనతో, మన భావాలతో, మన సాధనతో మనం వెళ్ళాలి అనేది తెలుసుకున్నాం. ఇన్ని అద్భుతమైన విషయాలు అందిస్తుంది పిఎంసి. కాబట్టి మిత్రులారా, ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసి ఈ వీడియో పిఎంసి ఇప్పుడు లైవ్లో చూస్తున్నారు మీరు. పిఎంసి తెలుగు యూట్యూబ్ ఛానల్లో సత్య దర్శనం అని మీరు టైప్ చేస్తే ఎన్నో వీడియోస్ ఉన్నాయి, కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి, వేల సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ చూస్తూ ధ్యానం చేయాలని కోరుకుంటూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎలా ఉందో, మీకు ఏమనిపించిందో ఇది విన్న తర్వాత కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.